రోజా విమర్శించింది పవన్ కళ్యాణ్. ఈయన విమర్శించవచ్చు రోజాని కూడా, తప్పే లేదు. కానీ కుటుంబాలని లాగడం, ఇక్కడ 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడంటేనే కుటుంబాలని లాగానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. కానీ ఇక్కడ ఈయన నిన్న మాట్లాడిన మాట ఏంటి, వాలంటీర్లకి నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తావా అంటే, కూతురు ఏమన్నా జోదంలో పణంగా పెట్టేటువంటి మనిషా, లేకపోతే నీ రాజకీయ వస్తువా, వాళ్ళ కుటుంబం వ్యక్తిగతం కాదా, నీ భార్య గురించినో నీ గురించినో ఏమన్నా మాట్లాడారు అక్కడ, లేదు కదా. పవన్ కళ్యాణ్ భార్య గురించి మాట్లాడినా తప్పే. ఇక్కడ పాయింట్ ఏంటంటే కూతుళ్ళని వీళ్ళని లాగాడు, వాలంటీర్కి ఇచ్చి పెళ్లి చేస్తా, అమ్మాయికి ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తుంది ఆవిడ చూసుకుంటుంది, అది ఆవిడ కుటుంబానికి సంబంధించిన అంశం. ఇప్పుడు ఆ లెక్కనైతే ఇక్కడ మెగా కుటుంబంలో వాళ్ళని తీసుకొచ్చి కార్యకర్తలకి ఇచ్చి పెళ్లి చేస్తామని అడుగుతారా ఎవరైనా? అడిగితే ఖచ్చితంగా తప్పేనంట, క్రైమ్ అంట. నేను ఎందుకు, ఆడపిల్లకి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరిని చేసుకోవాలన్నది వాళ్ళ హక్కు, వదిలిపెట్టాలి, కుటుంబం అండగా నిలబడాలి, అందులో చెడు ఉంటే చెప్పాలి, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉండాలని. వాలంటీర్ల వల్ల భవిష్యత్తు లేదు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న అనేక మంది మహిళలు వాలంటీర్లుగా ఉన్నారు అంటే వాళ్ళు తప్పుడోళ్ళ లేకపోతే వాళ్ళు చేతకానోళ్ళ? అనేక మంది మగవాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకేంటి పెళ్ళిళ్ళు కాలేదా? పెళ్ళిళ్ళైన వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు? ఎందుకు 5,000కే పని చేస్తున్నారు? ఎస్, గౌరవప్రదంగా వాళ్ళ ఊళ్ళో ఉంటూ, వాళ్ళకి ఏదో ఒక వ్యాపారమో వ్యాపకమో ఉంటుంది, ఆస్తో ఉంటుంది, ఉంటూ ఇదొక అదనపు సంపాదన, ప్లస్ సమాజానికి అంతో ఇంతో చేయటం. ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుంటున్నారు వాలంటీర్లు, ఇది గుర్తుపెట్టుకోండి. అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుంటున్నారు, భవిష్యత్ తరాలకి ఇది ఒక పెద్ద అసెట్. రాబోయే రోజుల్లో ఉద్యోగాలు నియామకాలు ఉండవు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఎందుకంటే పెన్షన్లు ఇవన్నీ ఇచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం అంతా వాళ్ళకే ఇచ్చేయాల్సి వస్తుంది. దానికి బదులుగా ఇదివరకు కాంట్రాక్ట్ సిస్టమ్ తీసుకొచ్చారు, ఆ తర్వాత అవుట్సోర్సింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. భవిష్యత్తులో ఇట్లాంటివే ఉంటాయి. పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి ఇవ్వలేవు ప్రభుత్వాలు, ఎందుకంటే ఇస్తే ఇప్పుడే లెక్క చూసుకుంటే 60,000 కోట్ల ఆదాయం వస్తే 58,000 కోట్ల రూపాయల జీతాలకు పోతుంది, ఇంకేం పని చేయాలి అక్కడ. అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థని వాడుతున్నారు. ఇదే లేకపోతే మనం ఇదివరకు ఎట్లా ఉన్నామో తెలుసు, రైట్. నువ్వు దాని గురించి